సార్ నమస్తే అండి. నమస్తే. గతంలో మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఇప్పుడున్న పరిస్థితులు చూస్తున్నప్పుడు ముఖ్యంగా మతాలకి సంబంధించి ఈ కొన్ని కొన్ని జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తున్నప్పుడు భయమవుతుంది సార్ నాకైతే. నాకు తెలిసి చిన్నప్పటి వరకు హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కాలనీ అంతా కలిసి ఉండేవారు. కొన్ని కొన్ని పండగల సందర్భాలలో వాళ్ళు పండగకి ఇచ్చే మటన్ మన ఇంటికి వస్తే మన పండగల టైంలో మనం చేసుకునే పిండి వంటలు వాళ్ళ ఇంటికి వెళ్ళేవి. వాళ్ళ మటన్ బిర్యానీ మన దగ్గరకు వచ్చేది. ఇలా రకరకాల వంటకాలు మార్చుకుంటూ వాళ్ళ పండగ రోజు కూడా వీలైతే అక్కడ పార్టిసిపేట్ చేయడం. ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది, న్యూ ఇయర్ వచ్చింది, క్రిస్టియన్స్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఆ దినోత్సవాలకి ముస్లిమ్స్ కూడా రావడం, హిందూస్ కూడా రావడం, ఇవన్నీ చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు వినాయక చవితి అంటే గల్లీకి ఒక వినాయకుడు పడతారు, అక్కడ పెట్టి సాయంత్రం గుగ్గిళ్ళు అన్ని ప్రసాదాలు తింటూ ఉంటారు. కావాలంటే కాసేపు అక్కడ ఏదైనా కార్యక్రమాలు జరిగితే వెళ్ళి గంట సేపు కూర్చొని వస్తారు, ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇది తెలుసు ఒక రకంగా చెప్పాలంటే. నువ్వు క్రిస్టియన్ కాబట్టి గుడి వెళ్ళకూడదు, నువ్వు క్రిస్టియన్ కాబట్టి మసీదుకి వెళ్ళకూడదు, ఇట్లాంటివి లేవు. బట్ ఇప్పుడు జరుగుతున్న సందర్భాలు మాత్రం భయం కలిగిస్తుంది. జాతిరత్నాలు ఫేమ్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా మొన్న బోనాల వేడుకలో సెలబ్రేట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే పరమత సహనం, ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. దానికి రివర్స్ లో మీరు పాపం పర్సనల్ అటాకింగ్ చేశారు. ఆమె ఏడుస్తూ వీడియో పెట్టారు. అవును, అంటే ఆవిడ అలా చేయటం ఏమిటి అనేది బోనాల కోసం వెళ్ళి ఇప్పుడు పీర్ల పండగ కలిసి చేసుకునేవాళ్ళు. అది అందులో అందరూ పాల్గొనేవారు, హిందువులు ముస్లింలు అందరూ కలిసే అన్ని పండుగలు చేసుకునేటువంటి ఒక వాతావరణాన్ని కల్పించటం అవసరం. ఇప్పుడు రొట్టెల పండుగ ఉంటుంది కదా సార్, దానికి మన హిందూస్ కూడా వెళ్ళి రొట్టెలు ఇస్తూ ఉంటారు. అవును, అంటే ఇప్పుడు ఒక భారతదేశంలో జరగవలసినటువంటి క్రతువు ఏమిటి అంటే ఒక మతం తాలూకా ఇన్ఫ్లుయెన్స్తో కాకుండా ప్రతి ఒక్కరూ అవతల మతాన్ని గౌరవించటంతో పాటు ఆ మతంలో ఉన్నటువంటి సాంప్రదాయాల్ని, సాహిత్యాన్ని అర్థం చేసుకుని వాళ్ళతో పాటు ట్రావెల్ అవ్వాలి. అయినప్పుడు మాత్రమే వాళ్ళలో కాన్ఫిడెన్స్ వస్తుంది. సమాజంలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ కావాలంటే హిందూ మతం నుంచి మొదలవ్వాలి. ఇక్కడ మెజారిటీ మతం హిందూ మతం. హిందూ మతం వారు మైనారిటీల పట్ల ఒక సుహృద్భావపూరిత వాతావరణంలో ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, చాలా రిజిడ్గా ఉంటున్నారు. ఈ రిజిడ్నెస్ వలన పక్క మతాల్లో కూడా రిజిడ్నెస్ పెరుగుతుంది, ఇంకొంచెం ఎక్కువ మోతాదులో. అంటే హిందువులు ఎప్పుడైతే రిజిడ్గా తయారవుతారో వాళ్ళు అలర్ట్ అవుతారు. అలర్ట్ అయ్యి ఓహో ఇలా ఉన్నారు వీళ్ళు, కాబట్టి మనం కూడా ఇంతకంటే ఎక్కువ రిజిడ్గా ఉండాలి అనే, అంటే మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం వాళ్ళు కన్సాలిడేట్ అవుతారు. ఈ కన్సాలిడేషన్ ప్రోగ్రాం మొదలుపెట్టింది వీళ్ళే. ఇప్పుడు ఫరియా అబ్దుల్లా మీద మాట్లాడినటువంటి ఆ ట్రోల్ ఎక్కడి నుంచి జరిగింది, ఇస్లాం బ్యాచ్ నుంచి జరిగింది. అది కొత్త ఏం కాదు. ఇంతకుముందు చాలామంది ఇస్లాంలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందికరమైన అంశాల మీద మాట్లాడిన వాళ్ళ మీద కూడా దాడులు జరిగినాయి. ఇస్లాం ద్రోహి అనేసారు అమ్మాయిని. మనం ఇంతకుముందు చాలామందిని చూసాం కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ రైటర్ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ వచ్చి ఇక్కడ పుస్తకావిష్కరణ సభ పెడితే దాని మీద దాడి జరిగింది. ఇది ముస్లిం వ్యక్తులే వెళ్ళి దాడి చేశారు. అంటే మతోన్మాదం అనేది అన్ని చోట్ల ఉంటుంది, ఉండదు అని నేను అనటం లేదు. కానీ వాళ్ళు అలా తయారవటానికి రూట్స్ ఇప్పుడు అమ్మాయి ట్రోల్ అవ్వటంలో కేవలం ఇస్లాం మీద దాడి చేసేస్తే మన పని అయిపోతుంది అనుకోవడం తప్పు. ఎవరు వారిలాగా వారు మాట్లాడలేని పరిస్థితి కల్పించింది వీళ్ళు. మెజారిటీ మతం చేసినటువంటి పని. ఎవరు వారిలాగా వారు అంటే నువ్వు నీ కంపార్ట్మెంట్లో ఉండు, నువ్వు ఇస్లాం కంపార్ట్మెంట్ కదా, నీకేం పని ఇక్కడ అని వీళ్ళ బుర్రల్లో ఉంటుంది. కానీ చూద్దాం అని చెప్పి వాళ్ళు అలవ్ చేశారు. ఆవిడ వచ్చారు, ఆవిడ అక్కడ పార్టిసిపేట్ చేశారు. వెంటనే అటునుంచి ట్రోల్ మొదలైంది. ఆవిడ భయపడ్డారు, ఇదేమిటిది అని ఆవిడ అనుకుంది. ఆవిడ ఒక లౌకిక స్ఫూర్తిని నడపడం కోసం అక్కడికి వచ్చారు. అండ్ తను చెప్పిన వీడియో ప్రకారంగా వాళ్ళ ఫాదర్ ఇస్లామిక్ సూత్రాలకి లేకపోతే అంటే దానికి ఇష్టపడి
అక్కడికి కన్వర్ట్ అయ్యారు అని చెప్పారు ఆమె. కన్వర్షన్ అయిపోతే ఇక ముస్లింగానే ఉంటారు వాళ్ళు. అంటే అంటే వాళ్ళు అంటే బై బర్త్ ముస్లిం కాదు అన్నట్టుగానే కదా తన ఈ వీడియోలో అర్థం దేశంలో చేసుకోవాలి. దేశంలో అనేక మంది ముస్లింలు కాదు, క్రైస్తవులు కాదు, హిందువులు కాదు. హిందూ మతం కూడా చాలామందిని కన్వర్ట్ చేసుకుంది. ఇప్పుడు ఇక్కడ అనేక మతాలు ఉన్నాయి ఈ దేశంలో. ఏది మూల మతాలు ఉన్నాయి, మూలవాసుల మతాలు ఉన్నాయి. ఇక్కడ ఏది హిందూ మతంతోనే పుట్టలేదు ఈ దేశం. ఈ దేశమే లేదు. ఎందుకు లేదు అని చెప్పగలుగుతున్నానంటే నేను కాన్ఫిడెంట్గా భారతదేశం అనే స్వరూపం బ్రిటిషర్స్కో మొఘలాయిలకు ముందో లేదు. మొఘలాయి చక్రవర్తులు, ఇప్పుడు రాముడు రాజసూయం చేశాడని చెప్పుకుంటున్నాంగా రామాయణం ప్రకారం. అంటే రాముడి రూలింగ్లో ఈ దేశం మొత్తం లేదు కదా. ఆయన పక్క రాజ్యాలని ఆక్రమించుకోవటం కదా కోసం కదా రాజసూయం చేసింది. ఆ అశ్వాన్ని పంపి ఒక్కొక్క రాజ్యంలోకి ప్రవేశిస్తే దాన్ని ఎవరైనా కట్టేస్తే వాళ్ళతో యుద్ధం చేసి ఆక్రమించుకుంటాడు ఈయన. లేదు, ఆ గుర్రాన్ని వదిలిపెట్టేస్తే వాళ్ళని సామంతులుగా గుర్తిస్తాడు. అంటే దేశాన్ని సరెండర్ చేసుకునే ప్రయత్నం, పక్క దేశాన్ని సరెండర్ చేసుకోవడం కోసం రాజసూయం అనే యజ్ఞం చేసిన చరిత్ర రాముడికి ఉంది. అంటే రాముడి కాలంలోనే భారతదేశం లేదు అనేది మనకు అర్థమవుతోంది స్పష్టంగా. మొఘల్ చక్రవర్తులు యూనిఫికేషన్ ప్రోగ్రాం చేశారు. ఔరంగజేబు దక్కన్లో ఎందుకు చచ్చిపోయాడు? ఆయన దక్కన్ను ఆక్రమించుకోలేక ఆవేదనతో చనిపోయాడు. అక్కడ చివరి వరకు ప్రయత్నం చేశాడు. నిజాం అంటే గోల్కొండ నవాబుల్ని తన కంట్రోల్లోకి తీసుకోవడం కోసం ఇక్కడ మసీదులు కూల్చాడు ఆయన హైదరాబాద్లోనే. ఈ యుద్ధంలో ఆయన ఓడిపోయాడు. చరిత్ర చెబుతుంది కదా సార్, చదువుకున్నాం కూడా మనం. ఇవన్నీ మీరు చదవరా, కళ్ళు కనిపించవా అర్థం కాదు. ఇవన్నీ మర్చిపోయి వీళ్ళు ఏం చేస్తారు, తెల్లారలేస్తే రకరకాలుగా మాట్లాడతారు. ఇది భారతదేశము, ఇదంతా ఒక యూనిఫైడ్, అంటే ఇక్కడే ఏదో ఈ మతంలో నుంచి పుట్టారు అని కాదు. ఇక్కడ చాలా మతాలను వీళ్ళు కలిపేసుకున్నారు. కొన్ని మతాలను ఎందుకు హిందూ మతంలో ఇంతమంది దేవీ దేవతలు ఉంటారు అంటే వీళ్ళు మెర్జీ చేసుకున్న వాళ్ళు రాజీ పడిన దేవతలకి ఏదో ఒక ప్లేస్మెంట్ ఇచ్చారు వీళ్ళు. అందులో కింది స్థాయిలో గ్రామ దేవతలు ఇలా రకరకాల కేటగిరీస్లో ఉన్నారు. అక్కడ ఒక హైరార్కీ ఉంది. ఈ హైరార్కీ డిజైన్ చూస్తే అర్థమైపోతుంది ఎవరెవరు ఏ టైంలో ఇక్కడ కలిశారు అనేది. కాబట్టి ఈ దేశంలో అందరూ కన్వర్టర్సే, అన్నీ కన్వర్జన్స్. హిందూ మతంలోకి కూడా ఈ దేశం మూలవాసులు కన్వర్ట్ అయ్యారు, ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారు, క్రైస్తవంలోకి కన్వర్ట్ అయ్యారు. కాబట్టి హిందువులు ఏదో కన్వర్ట్ అయిపోయారు అనే మాట తప్పు. ఇప్పుడు రేమాన్ గారు ఉన్నారు, ఆయన పేరు దిలీప్, పక్కా హిందూ, తెలిసిన విషయమే. వాళ్ళ మదర్కి ఏమంటారు, ఇస్లాంకి సంబంధించినవి నచ్చాయి, కన్వర్ట్ అయ్యారు. అప్పుడు ఎవరు తప్పుపట్టరు, ఆయన సెలబ్రిటీ. ఈరోజు మా ముస్లిం అంటూ గర్వంగా చెప్పుకుంటారు. సమంత రూత్ ప్రభు గారు ఉన్నారు, ఆమె బై బర్త్ క్రిస్టియన్. ఈరోజు ఆమె చేస్తున్న పూజలు కావచ్చు, ఆమె ఆరాధిస్తున్న దేవీ దేవతలు కావచ్చు చూడొచ్చు. అప్పుడు ఆమె చాలా గొప్పగా పొగుడుతూ ఉంటారు. ఆవిడ్ని మతం మార్పిడి చేసిన క్రతువు చూసాం కదా మనం. ఆవిడ నాగ చైతన్య గారిని వివాహం చేసుకోవటానికి ముందు అక్కినేని కుటుంబం ఆవిడతో ఒక క్రతువు చేయించింది. ఆ ఫోటోలు బయటకు వచ్చినాయి ఆ రోజుల్లో. ఆ ఫోటోలు ఏమిటి, ఆవిడ క్రైస్తవి అనే దీని నుంచి హైందవిగా మార్చటం కోసం చేసిన క్రతువు. అంటే ఆ బిలీఫ్స్ ఉన్నాయి, ఆ నమ్మకాలు ఉన్నాయి ప్రపంచంలో. కాబట్టి ఆవిడ్ని మార్చారు. ఆవిడ్ని మార్చిన తర్వాత ఆ వివాహం చేశారు. ఇప్పుడు ఆవిడ బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ హిందువుగానే ట్రావెల్ అవుతున్నారు. అది అలా నడుస్తుంది. రెహమాన్కి కూడా ఈ దాడులు తప్పలా. రెహమాన్ మీద కూడా హిందువులు అప్పుడప్పుడు అలా దాడి చేస్తూ ఉంటారు. ఆయన వందే మాతరం మీద రకరకాల క్రిటిసిజం ఉంది. అయితే ఇక్కడ పర్టికులర్గా నేను అనేది ఏంటంటే, ఫరియా అబ్దుల్లా కేసుకు వస్తే ఆ అమ్మాయి తనకి నచ్చిన పద్ధతుల్లో తను అనుకున్న పద్ధతిలో వ్యవహరించడం తప్పేమీ కాదు. దాన్ని తప్పు అనే హక్కు ఎవరికీ లేదు. ఆ ఇస్లాం ట్రోలర్స్కి లేదు, వీళ్ళకి లేదు. ఆ అమ్మాయి తను అనుకున్న పద్ధతి, ఎవరికైనా సరే భారతదేశంలో తాము అనుకున్న పద్ధతిలో జీవించే రైట్ ఉంది. కానీ నేను ఇదే సందర్భంలో
ఆ ఇస్లాం ట్రోలర్స్ అలా ఎందుకు తయారయ్యి ఉంటారు అనేది కూడా ఆలోచిస్తే వాళ్ళని అలా తయారు చేసిన ఘనత హిందూ ట్రోలర్స్దే. మీరు తెల్లారు లేస్తే మీరు అనసూయ గారి మీద బూతులు వాడారు కదా వీళ్ళు. ఆవిడ హిందూ మతానికి చెందిన మనిషే కదా. మీకేం రైట్ ఉంది ఇప్పుడు ఫరియా అబ్దుల్లాని వాళ్ళు ట్రోల్ చేశారని ఖండించే రైట్ మీరు కోల్పోయినట్టే కదా. మీ గుడికి వచ్చింది ఆవిడ, మీరు యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు ఈ బోనాలు గ్రామ దేవతలు వీళ్ళ మీద కూడా పెద్ద దేవతలు దాడి చేయటం అనేది చూసాం. రఘురామ కృష్ణరాజు ఆకివీడి ఎపిసోడ్లో గొంతులమ్మ తల్లి కాదు రామాలయం కడతాను అని చెలరేగిపోయి మాట్లాడాడు కదా పెద్ద మనిషి. కాబట్టి హిందూ మతం ఇప్పటికీ కింది దేవతల మీద దాడులు చేస్తూనే ఉంది. వీళ్ళ ఉన్మాదం అంటే ఎందుకు వీళ్ళు రిజిడ్గా మారడంతో వాళ్ళు కూడా రిజిడ్గా మారారు. ఆ మూలాల్లోకి వెళ్ళి మాట్లాడాలి. ఫరియా అబ్దుల్లా మీద జరుగుతున్న దాడి వెనకాల ఈ దేశంలో ఈ రకమైన మతపరమైనటువంటి సెన్సిటివిటీస్ని ఉన్మాద స్థాయికి తీసుకువెళ్ళిన హిందుత్వ సేనల్ని కూడా దీనిలో కలిపి క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఎలా తయారయ్యారో అలాగే అటు కూడా తయారయ్యారు. అయ్యి ఇప్పుడు ఆ అమ్మాయి మీద అనవసరంగా వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళని క్రిటిసైజ్ చేయాలి. అదే ప్రాసెస్లో ఈ రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసినందుకు వీళ్ళని కూడా క్రిటిసైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ప్యారలల్గా జరుగుతున్నాయి. అక్కడ ఫరియా, ఇక్కడేమో అనసూయ. వీళ్ళిద్దరినీ కలిపి చూస్తే ఈ దేశంలో ఈ వాతావరణం కల్పించింది ఎవడో అర్థమైపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.